త్రోవ అనగా అర్థమేమి? దారి లేదా మార్గము. దారి లేదా మార్గము, దాన్ని ఏమంటారు? త్రోవ అని అంటారు. అంటే ఒక గ్రామానికి వెళ్ళాలన్నా, ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకు దారి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. మనము మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యము చదవండి. మీకా గ్రంథము. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులకు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన మన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందమని చెప్పుకొందురు. హల్లెలూయా. మనం ఏ త్రోవలో నడుచుకోవాలంట? ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్తారంట. ఎప్పుడు? ఈ లోకములో జీవించి, సంతోషంగా జీవించి, ఆనందంగా జీవించి, దేవుని అనగా ఐగుప్తు చెర నుంచి 430 సంవత్సరాలు ఉన్నటువంటి ఐగుప్తు చెర నుంచి విడిపించి 40 సంవత్సరములు అరణ్యములో నడిపించి, పాలు తేనెలు ప్రవహించు వారు కట్టనటువంటి ఇండ్లను దేవుడు వారికి అప్పజెప్పి, స్వాస్థ్యమును అనగా ఎంతో విస్తారమైనటువంటి సంపదను, అలాగనే భూములను దేవుడు సమకూర్చినటువంటి దేవుని మర్చిపోయి ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఎవరికి అప్పచెప్పాడంటే శత్రువుల చేతికి అప్పచెప్పాడు. హల్లెలూయా. శత్రువులకు అప్పచెప్పినప్పుడు వీళ్ళకు మనసు పుడుతుందంట. ఎప్పుడు? అంతా కోల్పోయినప్పుడు, సర్వము కోల్పోయినప్పుడు. అంతా కోల్పోయిన తర్వాత మామూలుగా అంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఏం పట్టుకోకూడదంట? ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు ఈ లోకంలో సామెతగా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రమును వినుకోకుండా, చెప్పిన మాటలను అనుసరించుకోకుండా, ఆయనకు వ్యతిరేకంగా జీవించి ఉన్న వాటినంతా కోల్పోయి, కుటుంబాలను కోల్పోయి, కుటుంబం అంతటిని నష్టపరుచుకొని, ఆస్తిని సంపదను, దేశాన్ని వదిలేసి అన్యజనుల మధ్యకు వాళ్ళు చెరగా తీసుకుని పోవన్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పే విషయం ఏమంటే, మనం గమనిస్తే మనము దేవునికి నచ్చినట్లు నడుచుకోవాలి. ఎవరికి నడుచుకోవాలా? దేవునికి నచ్చినట్లు నడుచుకోవాలి. ఒక వ్యక్తికి నచ్చినట్లు నడుచుకుంటే ఆ వ్యక్తి నీకు నచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇబ్బంది పెడతాడు ఒక దినాన. కానీ దేవునికి నచ్చినట్టు నడుచుకుంటే దేవుడు ఎన్నడూ కూడా నిన్ను వదిలిపెట్టినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళంతా కూడా ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకొందురు. హల్లెలూయా. ఇప్పుడు మనము విత్తువాని కథ విన్నప్పుడు, ఏ కథ? విత్తువాని కథ. విత్తడానికి వ్యవసాయదారుడు ఎక్కడ వెళ్ళాడంట? పొలంలోకి వెళ్ళాడు. పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ పొలంలో విత్తనాలు తీసుకొని ఏం చేశాడంట? ఆయన మొత్తం విత్తనాలని చల్లేశాడంట. ఇక్కడ 4 రకాలైనటువంటి ఫలింపు లేదంటే చిగుర్చడం జరిగింది. ఒకటి ఎక్కడ? ఒకటి త్రోవ పక్కలో పడిందంట. ఎక్కడ? త్రోవ పక్కలో పడినప్పుడు, త్రోవ అనగా ఏమి? దారి. దారికి పక్కలో ఉన్నప్పుడు, దారి పక్కలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? దారింటి వెళ్తున్నప్పుడు పక్షులు, మనుషులు కూడా ఏరుకొని తిన్నారు వాటిని. అటు తర్వాత ఇంకా కొన్ని ఎక్కడ పడినాయంటే ముళ్ళ పొదల్లో పడినాయి. ముళ్ళ పొదల్లో పడినటువంటి ఆ యొక్క విత్తనాలు మొలిచినాయి, కానీ అవి ఈ లోకంలో పడిపోయి, ఈ లోక ఆలోచన మీద పడి అవి పెరగడానికి ఇష్టపడక, దేవుని నుంచి దూరం అయిపోయి ఏమైనాయంట? ఫలించడానికి ఇష్టపడక ఆ ముళ్ళ పొదలో అంటే శ్రమల చేత అణచబడి అవి అక్కడే అణిగిపోయినాయి. హల్లెలూయా. మరికొన్ని ఎక్కడ పడినాయంట? రాతి నేలలో పడినాయి. ఎక్కడ? రాతి నేలలో మరికొన్ని పడినప్పుడు ఆ పడిన విత్తనాలు అయితే ఫలించాయి, కానీ
వాక్యమైనటువంటి వేరు వారి జీవితాల్లో లేనందువలన అవి ఏమైనాయంట, కొద్ది కాలము మొలిచి పెద్ద అయినాయి, కానీ కొంచెం పెరిగి అవి ఏరు లేనందువలన ఏమైందంట, చచ్చిపోయినది, ఎండిపోయినాయి. ఇక 4వది చూస్తే, మంచి నేలన పడినటువంటి ప్రతి విత్తనము కూడా ఎట్లా ఫలించిందంట, ఒకటి 30 40 100 ఫలించి అనేక మందికి అది ఎలా ఉందంట, జీవనోపాధిగా నిలచింది. హల్లెలూయా. మనం గమనించినట్లయితే త్రోవలో ఉన్న విత్తనము ఎప్పుడైనా కూడా ఫలిస్తుంది. ఎక్కడున్న విత్తనము, క్రీస్తు అనేటువంటి, యేసుక్రీస్తు అనేటువంటి మార్గములో, ఆయన త్రోవలో, లేకపోతే మంచి నేలన పడిన విత్తనము ఖచ్చితంగా ఫలిస్తుంది. అది ఎన్నంతలు ఫలిస్తుందంట, 30 అంతలుగా, మొదట 30 అంతలు, తర్వాత 40 అంతలు, మళ్ళీ 70 అంతలు, మళ్ళీ తర్వాత 100 అంతలుగా. అందుకే మొదట మనం ఏమీ లేనివారుగా ఉండొచ్చు, కానీ తుదకు దేవుడు మనకేమి ఇస్తాడంట, సమృద్ధిని కలగజేయవాడు దేవుడు. హల్లెలూయా. అందుకే గమనించండి, త్రోవ పక్కలో అనగా ఈ త్రోవలో ఎప్పుడైతే నడిచేటువంటి దారి పక్కలో విత్తనాలు పన్నాయో, ఆ పడిన విత్తనాలన్నీ కూడా ఏమైనాయంట, నశించిపోయాయి. అవన్నీ కూడా ఏమైనాయంట, నశించిపోయినాయి. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. మత్తయి సువార్త అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తమ కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవు ఏమి కోరుచున్నావని ఆయనను అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు, ఒక్క నిమిషం, 29 చదువు, 29 చదువయ్యా, 29. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో, త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మ కర్ణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి, గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కర్ణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగొరుచున్నాను అడుగగా, వారు, ప్రభువా, మా కన్నులు తెరువమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనిస్తే, దారింటి యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నారు. త్రోవ పక్క అనగా దారిలో కాదు, గుడ్డి వాళ్ళు ఎక్కడున్నారంట, దారి ప్రక్కలో అనగా త్రోవ పక్కలో ఉన్నారంట. ఇప్పుడు పొలంలో విత్తబడిన విత్తనము ఎక్కడ పడింది, త్రోవ పక్కలో పడింది. త్రోవ పక్కలో పడినటువంటి విత్తనము ఫలించలేకపోయి ఏం జరిగిందంటే, శత్రువు వచ్చి వాడిని ఏం చేశాడంటే విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇక్కడ గమనిస్తే, ఇక్కడ కూడా పుట్టుకతో గుడ్డివారైనటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ నిలవబడి ఏం చేస్తున్నారంట, త్రోవ పక్కలో ఉన్నారు. ఎక్కడ విత్తనం అయితే త్రోవ పక్కలో పడినప్పుడు అది నశించిపోయింది, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు వెళ్తున్న మార్గమునకు త్రోవ పక్కలో ఎవరున్నారు, గుడ్డివారు కూర్చున్నారు. కన్ను లేనటువంటి వాళ్ళు కూర్చున్నారంట. అక్కడ త్రోవ పక్కనే, ఇక్కడ త్రోవ పక్కనే. అక్కడైతే ఏమైందంట, దేవుని మీద ఆశ పెట్టుకొనక దేవుని వదిలేసి, అది ఏమైందంటే ఫలించుకోకుండా ఉండడం ద్వారా ఇత్తనం బాగుందని తీసుకొని పక్షులు తిన్నాయి, ఇత్తనం బాగుందని చెప్పి మనుషులు వెళ్తున్న వాళ్ళు కూడా ఏరుకొని తిన్నారు, చీమలు తిన్నాయి, ఇంకా అనేక రకాల కీటకాలు పక్షులు తినేసాయి. అందుకే యేసుక్రీస్తు జీవమైనటువంటి దేవుని కాదని మనం ఫలించాలనుకోవడం తప్పు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాతో అంటుకట్టబడి ఉంటేనే మీరు ఫలిస్తారు, దూరం అయిపోతే. అలాగనే జరిగింది ఆ యొక్క విత్తనం యొక్క పరిస్థితి. హల్లెలూయా. ఈ గుడ్డి వాళ్ళైతే త్రోవ పక్కలో ఉన్నారో, త్రోవ పక్కలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడంట, వాళ్ళే ఇష్టపడినారా, దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా,
ఆ, మొదట విశ్వాసం అనేది మనకు హృదయంలో ఏర్పడాల. ఎక్కడ? మన హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు అయినా కూడా యేసుక్రీస్తుకు తెలుసు వాళ్ళ గురించి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? దారింటి వెళ్తూ ఉన్నాడు, వాళ్ళని చూడనట్టుగా వెళ్తూ ఉన్నాడు, తెలియనట్టుగానే వెళ్తూ ఉంటే వీళ్ళే అరుస్తున్నారంట. మనం పాట కూడా పాడుకుంటాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. హల్లెలూయా. ఇక్కడ ఈ గుడ్డి వాళ్ళు వాడిన పాటే అదంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి పాటే. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకుండా మమ్మల్ని కరుణించమని గట్టిగా కేకలేస్తున్నారంట. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమో ఒకసారి గమనించండి. యేసుక్రీస్తుకు తెలియదా వాళ్ళ గురించి? ఆ గ్రామంలో ఉన్న వారందరి గురించి తెలియదా? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి గురించి తెలుసు ఆయనకు. ఎక్కడో భారతదేశంలో ఉన్న నీ గురించి నా గురించి తెలిస్తే ఆయన ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆయనకు తెలియకుండా పోతుందా? తెలుసు. కానీ ఎందుకు ఊరుకున్నాడు తెలుసా? కొన్ని సందర్భాల్లో దేవుడు ఊరుకున్నప్పుడు ఎవరైతే ఇష్టపడతారో వారి జీవితాల్లో మేలు చేస్తాడు. మీరందరూ చూశారు, ఒకసారి మన మధ్యకు ఎనుమలవారిపల్లి నుంచి ఒక అమ్మాయి వచ్చింది, అరుణ అనేటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, కదిరిలో ఉన్నటువంటి సిఎండ్ఐజీ చర్చ్, పెద్ద చర్చ్ అంటారు దాన్ని, ఆ చర్చి పాస్టర్తో నాకు ఫోన్ చేయించింది. ఎందుకు ఫోన్ చేయించిందంటే ప్రార్థన చేయమని. అమ్మాయికి క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ ఎలా వచ్చిందంటే, ఆ క్యాన్సర్ అప్పుడు ప్రవేశించిన వెంటనే ఏం జరిగిందో తెలిసిన? ఆమె అక్కడే ఆ క్యాన్సర్ అనేటువంటి రోగము ప్రారంభమై మందిరానికైతే కదిరికి వెళ్ళింది, కానీ ఇంటి పక్కలో ఉన్న మందిరానికైతే రాలేదు. ఆమె ఇంటి దగ్గరే ఉంది మందిరం. అక్కడ అదిగాక ఆ చర్చికి వచ్చేటువంటి, చర్చి కట్టినటువంటి వారికి బంధువులే అమ్మాయి. నాకు ఇంతకుముందు చెప్పేవాళ్ళు, అయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేద్దాం రండి అని. నేనైతే వాళ్ళు తెలియదు కదా, వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచనలో ఉన్నాను. చాలా సందర్భంలో వాళ్ళు చెప్పారంటే అమ్మాయి మందిరానికి రాలేదు. కానీ కదిరిలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల ద్వారా, పాస్టర్ ద్వారా నాకు ఫోన్ చేయించారు. సరేలని చెప్పి ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసిన. ఒకసారి సరేలే ఆయన పెద్ద అని చెప్పాడు కదా అని వెళ్ళి ప్రార్థన చేశాను. తర్వాత నేను వాళ్ళ ఇంటి దగ్గరికి అడుగు పెట్టలే. ఎందుకు అడుగు పెట్టలే? నాకేమన్నా గర్వమా లేకపోతే నాకేమన్నా అహంకారమా అంటే కాదు. ఎందుకంటే మేము వెళ్ళి ప్రార్థన చేశాము, దేవుని వాక్యం అక్కడ నాటాము, ఆ విత్తనం అక్కడ ఫలించాలి. ఎవరు బాగుండాలి? ఆ విత్తనం ఫలించాలంటే ఆమె హృదయము, లేకపోతే ఆమె ఆలోచన, ఆమె మనస్సు బాగుండాలి. విత్తనం వేసాం మనము, ఆ భూమి చెడ్డదైతే విత్తనం మొలుస్తుందా? మొలసదు. అది కొన్ని భూములు మొలుస్తాయి, కొన్ని భూములు మొలవవు. మరి ఆ అమ్మాయి యొక్క జీవితంలోకి దేవుణ్ణి పరిచయం చేయడానికి ఎక్కడ ప్రార్థన చేసి వచ్చాము అందరం వెళ్ళి. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నేను ఇంకెప్పుడు వెళ్ళలేదు. తర్వాత వాళ్ళ చెల్లెలు అమ్మాయి రోజు అడుగుతుంది, అయ్యా వెళ్దాం రండి సార్ అని చెప్పి. లేదమ్మా, ఆ అమ్మాయి రావాలా ఖచ్చితంగా అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినాను. కొద్ది దినముల తర్వాత ఒకరోజు ఆల్నైట్ పేరు అమావాస్య ప్రార్థన పెట్టినప్పుడు ఆ అమ్మాయి 9 గంటలకు స్టార్ట్ చేసాము. ఆ రోజు 9 గంటలకు స్టార్ట్ చేసినప్పుడు అమ్మాయి ఎక్కడికో బస్ స్టాండ్కి వెళ్ళాలని వెళ్తూ మందిరంలోకి వచ్చి కూర్చుంది. ప్రార్థన అయిపోయేంత వరకు వెళ్ళలే. ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళింది. మరుసటి దినం కొండ మీద ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే, పెద్ద కొండ ఎక్కి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే కొండ మీదకి వచ్చి అక్కడ ఏమని ప్రార్థన చేసుకుందో తెలుసా? పిల్లి పోయిందని ప్రార్థన చేయించుకుంది. ఏమి? ఇంట్లో పిల్లి పోయింటే పిల్లి కోసం ప్రార్థన చేయించుకుంది అమ్మాయి. మాకు పెద్ద బాధ అయింది. ఎందుకు బాధ అయిందో తెలుసా? ఆమె ఆరోగ్యం గురించి అడగలేదు, కుటుంబం గురించి అడగలేదు, దేని గురించి ప్రార్థన చేయమనింది? సార్ పిల్లి పోయింది సార్, పిల్లి కోసం ప్రార్థన చేయండి సార్ అని చెప్పింది. చాలా బాధ అయిపోయింది. ఇంటికి వచ్చి మేము నవ్వుకున్నాము, బాధపడినాం. పిల్లి గురించి ప్రార్థన చేయించుకోవడం ఏంది, అమ్మాయికి క్యాన్సర్ ఉంటే అని బాధపడినాం. తర్వాత సాయంత్రం ఫోన్ చేసింది, ఫస్ట్ టైం ఫోన్ చేసి, సార్ పిల్లి అయితే దొరికింది సార్ అని చెప్పింది. హల్లెలూయా. పిల్లి దొరికింది, ఆమె కూడా దొరికింది. ఆ రోజే నాతో ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడింది. తర్వాత ఆ అమ్మాయికి దేవుడు చేసినటువంటి కార్యం అక్కడ చెప్పుకుంటూ నాతో సాక్ష్యం చెప్పుకుంది. మరుసటి వారం నుంచి మందిరానికి రావడం ప్రారంభించింది. హల్లెలూయా. ఇక మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకున్నాము. క్రిస్మస్కు కూడా వాళ్ళ ఇంటి క్యారల్స్కి వెళ్ళాము. ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాము. ఇట్లా వాళ్ళకు మనకు వాళ్ళ అమ్మకు మాకు అంటే నాకు మధ్య ప్రేమ అంటే అనుబంధం ఏర్పడింది. వాళ్ళ నాన్న అయితే పలకరించేవాడు కాదు, ఆయన ఎప్పుడు బస్ స్టాండ్లో ఉంటాడంతే. కానీ వాళ్ళ అమ్మ బాగా చక్కగా మాట్లాడుతుంది. సార్ అది సరే అని చెప్పి బాగా చక్కగా మాట్లాడుతుంది. అంటే బంధం ఏర్పడింది. ఇక తర్వాత ఏం జరిగిందంటే దేవుడు ఆ అమ్మాయికి యాక్చువల్గా తనతో పాటు క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది చనిపోయారు. చాలామంది బాగు కాలేక శ్రమ పడుతున్నారు. ఇక్కడ అనంతపురంలో ఈనాడు ఆఫీస్ పక్కలో ఉంటుంది హాస్పిటల్, ఆ హాస్పిటలే. హల్లెలూయా. ఆ అమ్మాయి మాత్రలు కూడా వాడుకోకుండా క్యాన్సర్ తగ్గిపోయింది. హాస్పిటల్కి వచ్చింది కానీ వాళ్ళు చెప్పిన మాత్రలు వేసుకోకపోయినా కూడా క్యాన్సర్ నుంచి దేవుడు విడుదల కలిగించాడు. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది ఆమెలో వచ్చిన తర్వాతనే దేవుడు ఏం చేశాడు, ఆమె జీవితములో, ఆమె శరీరములో, ఆమె బ్రతుకులో ఏం చేశాడంట, క్యాన్సర్ నుంచి విడుదల పొందింది. హల్లెలూయా. ఇక్కడే మన పక్కలో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. క్యాన్సర్తో ఆయన దగ్గర 42 సంవత్సరాలేమో శ్రమ పడినాడంట. ఆయన వయసు 61, 62 చనిపోయేసరికి. హల్లెలూయా. ఆయనలో విశ్వాసం ఉంది కానీ పూర్తిగా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఆయనకు దేవుడి లోకంలో ఒక విశ్వాసం ఇచ్చాడు, ఆయన్ను చూడగలిగే కృపనిచ్చాడు. హల్లెలూయా. మనందరిని వెళ్ళి ప్రార్థించడం వలన దేవుడు మన ద్వారా అతనితో దేవుడు మాట్లాడాడు. గొప్ప సాక్ష్యమే కాదా? ఒక ఆత్మ రక్షించబడుట మనకు ఆశీర్వాదమా కాదా? ఈ లోకంలో మనకు డబ్బు రాదు, ఆస్తి రాదు, సంపద రాదు. ఒక వ్యక్తి మందిరానికి వస్తున్నాడంటే, ఒక వ్యక్తిని నడిపిస్తున్నామంటే వాళ్ళ వలన మనకి ఏమాత్రము లాభం ఉందా? వాళ్ళు ఏమైనా మనకి ఇస్తారని ఆశ ఉందా? హల్లెలూయా. వాళ్ళు ఇస్తారని కాదు, లేకపోతే వాళ్ళు మనకి ఏదైనా చేస్తారని కాదు. మనం ఎందుకు ఆశపడతామంటే మనం పొందుకున్న ఈ ఆనందాన్ని వాళ్ళు కూడా పొందుకోవాలి. హల్లెలూయా. అంతే తప్ప అంతకు మించి ఇంకేది మనం ఆశించడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఆ అమ్మాయి చూడండి, క్యాన్సర్ నుంచి విడుదల పొందుకుంది, సాక్ష్యం పంచుకుంది, గ్రామంలో సువార్తకు వచ్చింది. చాలా సందర్భాల్లో మోషన్న కూడా చూసినాడు, చాలాసార్లు వచ్చింది అమ్మాయి. ఇక్కడికి మోషన్న ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా అమ్మాయి వచ్చి పాట కూడా పాడింది. ఫస్ట్ పాట అమ్మాయి పాడింది. హల్లెలూయా. మొత్తం ఎండిపోయినటువంటి తన శరీరం అంతా కూడా హల్లెలూయా. దేవుడు తిరిగి ఆమెలో ఏం చేశాడంటే మేలు చేశాడు. అందుకే త్రోవ పక్కలో ఉన్నటువంటి వారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము ఏమంటున్నారు? కరుణించుము అంటున్నారు. ఎందుకు జరిగింది ఈ మాట? ఎందుకు అంత గొప్పగా కరుణించమని చెప్తున్నాడు? కరుణ అంటే ఏమి? తప్పు చేసిన వాళ్ళను చంపకపోవడమే, లేదా కొట్టకపోవడమే, శిక్షించకపోవడమే క్షమించటం అంటారు. ఏమండి, ఒకరోజు చిన్నపిల్లోడు, నాకు తమ్ముడు అవుతాడు, ఇంట్లో నాన్న డబ్బులు పెట్టింటే 62 రూపాయలు తీసుకొని పోయినాడు. వాడు బడికి వెళ్తాడు, 62 రూపాయలు తీసుకొని వెళ్ళినాడు. అంతే, 62 ఎక్కువేం కాదు, చాలా సంవత్సరాలు అయింది. 62 రూపాయలు తీసుకొని పోయినాడు. వాడు ఎంత అడిగినా చెప్పలే. నేను దగ్గరికి పోయి, రే నిన్నేమనలేరా, ఎంత తీసుకునే చెప్పురా అంటే 62 రూపాయలు తీసుకున్నాను అన్నాడు. ఎంత? 62 రూపాయలు. నేను వానైతే ఏమనలే, అవన్నీ ఇంకోసారి చేయొద్దు అట్లా, ఈడే కాదు నువ్వు ఎక్కడ చేయకూడదు అట్లా, మంచి పనులు చెడ్డ పనులు చేయకూడదు, మంచోడు అనిపించుకోవాలరా, చెడ్డోడు అనిపించుకోకూడదు అని చెప్పిన. అంతే. నేను అబ్బాయిని ఏం చేసిన అంటే క్షమించిన. మా నాన్న కూడా పాపం పిల్లోడు కదని వదిలేసినాళ్ళండి. నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడినప్పుడు నిజం ఒప్పుకున్నప్పుడు ఏం చేసిన, అబ్బాయిని నేను క్షమించిన. అలాగని ఇక్కడ ఎందుకు క్షమించమని అడుగుతున్నారు వాళ్ళు? కరుణించమని ఎందుకు అడుగుతున్నారు? మన పాత నిబంధన గ్రంథంలో చూస్తే యెరూషలేమును బంధించడానికి వెళ్ళినప్పుడు దావీదుతో ఆ రాజు అంటున్నాడంట, ఎవరు ఈ దావీదు రాజు? అసలు ఎవరు దావీదు? మాకు సౌలు రాజుగా ఉన్నాడు, దావీదు వస్తే మేము భయపడతామా? ఇదిగో దావీదు రాజా, నిన్ను ఎవరో తెలుసా? మా రాజ్యములో ఉన్న కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు
అంగవైకల్యం కలిగినటువంటి వారి ద్వారానే మిమ్మల్ని చంపిస్తా అని చెప్పాడంట. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు తెలుసా దావీదు ఏం చేశాడు తెలుసా? ఇది కోట అనుకుంటే కోట చుట్టూ వాళ్ళు ఏం చేశారంట, గుడ్డి వాళ్ళని ఉంచారంట, నైట్ పూట చెవిటి వాళ్ళని ఉంచారంట. పెద్ద పెద్ద బండలు పెట్టి ముందర జస్ట్ అట్లా తోస్తే వరుసగా బండలు పెద్ద పెద్ద బండలు పెట్టినారంట. పక్కపక్కలోనే బండలు పెట్టి అందరూ చుట్టూ ఉన్నారంట. ఏడుగురు చుట్టూ కోట చుట్టుకారు ఉన్నారంట. దావీదు సైన్యం 300 మందితో వెళ్ళారు. అక్కడికి 300 మంది వెళ్ళారంతే. సైన్యం వెళ్ళింది, పొరపాటున చిన్న శబ్దం వినపచ్చినా తోసేస్తారంట రాళ్ళు. అందరూ ఒక్కటేసారి తోస్తారంట. అంతా రాళ్ళు పడితే బతుకుతారా? సైన్యము చచ్చిపోతారు. అసలు చాలా ఎత్తైనటువంటిది యెరూషలేము అంటే, చాలా ఎత్తైనటువంటిది. అంత యెరూషలేము కోటలో జయించడానికి దావీదు వెళ్తే కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు అందరూ కూడా రాళ్ళు పెట్టుకుని రెడీగా ఉన్నారంట. ఈ చెవిటి వాళ్ళ, గుడ్డి వాళ్ళ, కుంటి వాళ్ళ కనపడకుండా దావీదు ఏం చేశాడు తెలుసా? నీళ్ళు అంటే మామూలుగా కాలువల ద్వారా నీళ్లు వెళ్తాయి కదా, ఆ నీటిలో లోపలికి దూరి ఈ కుంటోళ్ళను గుడ్డోళ్ళను దొబ్బేసి రాళ్ళు దొబ్బేసి చంపేశాడంట. హల్లెలూయా. అర్థమైందండి? నేను ఈ పక్క మల్లుకున్నాను, నాకు తెలియకుండా వెనకలు వస్తే కనుక్కుంటానా నేను? ఇట్లా అందరూ అక్కడ చూస్తున్నారంట, ఎప్పుడు శబ్దం వింటున్నారు. వీళ్ళు లోపలికి దూరిపోయి కింద సొరంగంలో వెళ్ళి ఇలా నిలబడుకున్న వారిని తోసేసి రాళ్ళు దొబ్బేశారంట. మొత్తం అందరిని కోట చుట్టుకారు ఉండే వాళ్ళందరినీ చంపేసినాడంట. ఇక రాజు దొరికినాడు. రాజు దొరికిన తర్వాత రాజును చంపేసి యెరూషలేమును ఆక్రమించుకున్నాడు. హల్లెలూయా. ఆ రోజుది వీళ్ళకి జ్ఞాపకం వచ్చి ఏమంటున్నారు? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని కాపాడు ప్రభు అంటున్నారంట. అక్కడున్న వాళ్ళు, ఎందుకు అరుస్తావయ్యా, ఆయన ఎవరు? ఆయన గొప్పవాడండి, ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఇబ్బంది పెట్టద్దని చెప్పి అక్కడున్న వాళ్ళు అంతా అరుస్తున్నారంట. గట్టిగా అరుస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కువ చెప్పే కొద్దీ వీళ్ళు గట్టిగా అరిచేసరికి యేసుక్రీస్తు అప్పుడు ఏం చేశాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. మనం త్రోవ పక్కలో పడిన విత్తనమును పోలి మనం నడుచుకోకూడదు. విశ్వాసము మనలో ఉంచబడినప్పుడు, మారు మనసు మనకు కలిగినప్పుడు, అందుకు తగినట్లుగా విత్తనము భూమి మీద పడిన తర్వాత తేమ వెళ్ళిన వెంటనే, ఆ భూమిలో పడిన విత్తనం చచ్చిపోయిన వెంటనే అది ఏమవుతుందంట, మళ్ళా మొలక ఎత్తుతుంది. దానికి విశ్వాసం లేకపోతే ఎండిపోతుంది అంతే. పైనే భూమిలోకి పోవడానికి కూడా ఇష్టపడదు. కొంచెం మట్టి పడినా కూడా కొంచెం తేమ తగిలినా బ్రతకడానికి ఇష్టపడుతుంది. కానీ ఆ విత్తనాన్ని పోలి మనం నడుచుకోకూడదు. హల్లెలూయా. త్రోవ పక్కలో ఉన్న వారి జీవితాలను దేవుడు ఏం చేస్తుండంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలో చెప్పి అడుగుతున్నాడు. ఆయనకి తెలుదా వాళ్ళు కుంటోళ్ళని గుడ్డోళ్ళని తెలుదా? ఏమంటున్నాడంట, నేనేం చేయాలని మీరు ఆశపడుతున్నారు? కొంతమంది డబ్బు కోసం ఆశపడతారు, కొంతమంది డబ్బు కోసము. శృంగారబనబడిన దేవాలయం వద్ద ఎవరున్నారంట? గుడ్డి వాళ్ళు ఉన్నారంట, కుంటి వాళ్ళు ఉన్నారంట, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి కూడా ఉన్నాడంట. అక్కడ కూడా ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, ఆ వ్యక్తిని నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళిపోమని చెప్తే వెంటనే అతని యొక్క పాదాలు ఏమైనాయంట, నడవలేని స్థితిలో నుంచి బలం ముందుకొని లేచి నిలబడి పరుపెత్తుకొని ఏం చేశాడంట, పరిగెత్తి గంతులు వేసుకుని మందిరానికి వెళ్ళాడంట. హల్లెలూయా. ఆ వ్యక్తి అప్పుడు కూడా త్రోవ పక్కలోనే ఉన్నాడు. అప్పుడు కూడా ఎక్కడ? దారి పక్కలో ఉన్నాడు. దారి పక్కలో ఉన్న వారిని ఎక్కడికి నడిపించాడు దేవుడు? త్రోవలేకి నడిపించాడు. ఎందులోకి? త్రోవ, దారిలేకి, నడిచే మార్గంలోకి నడిపించాడు. హల్లెలూయా. ఈ గుడ్డి వారిని కూడా దేవుడు ఏం చేశాడు, వాళ్ళ కళ్ళనిచ్చినప్పుడు ఏం జరిగింది, అక్కడ వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంట, త్రోవలేకి వచ్చి పరిగెత్తారంట, దేవుని వెంబడించారంట. హల్లెలూయా. దేవుడంటే ఎరగనప్పుడు పర్లేదు, కానీ దేవుడంటే ఎరిగిన తర్వాత, ఆయన త్రోవలేకి నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు త్రోవ పక్కకు కానీ త్రోవలోంచి జారిపోవడానికి కానీ మనం ఎంత మాత్రం ప్రయత్నము చేయకూడదు. హల్లెలూయా. ఇక్కడ గుడ్డి వాళ్ళు ఏం చేశారంట, వీళ్ళు ఏం చేశారు, దృష్టి పొందిన వెంటనే ఆయన వెంట వెళ్ళిపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. చూడండి, త్రోవ పక్కలో ఉండటం వల్ల మనకి ఏం ఆశీర్వాదం వస్తుంది తెలుసా? వెలుగు ఉంటుంది మన ఇంట్లో. ఏముంటుంది? నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము
21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘ స్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన త్రోవలో నువ్వు నడుచుకుంటే ఏమొస్తుంది? నీకు వెలుగు వస్తుంది. గమనించండి బాగా, మన శరీరంలో వెలుగుంటేనే ప్రాణం ఉన్నట్లు. వెలుగుంటేనే మన ముఖం ఏమవుతుందంట? ప్రకాశిస్తుంది. వెలుగు లేకపోతే మన ముఖం ప్రకాశిస్తుందా? వాకిలేసుకొని మొత్తం అంతా చుట్టూ బంధించుకొని ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, చాలా బాగా చీకట్లో, లేదంటే లైట్ వేసుకొని కూర్చున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉంటారు లోపల? ఒక్కరోజు ఉండగలుగుతారు ఎవరన్నా? బయటికే రాకోకుండా నిద్రపోతులు అయితే ఉంటారు, ఒక రోజంతా ఉంటారు, నిద్రపోతారు. మరుసటి రోజైనా వాళ్ళు బయటికి ఖచ్చితంగా రావాలి. ఒకరోజు అయితే పర్లేదు, నిద్రపోవచ్చు బాగా, ఇంకేం నాకేం భయం లేదులే అని. 2 రోజులు ఉండొచ్చు, ఓకే, ఆయన చెప్తున్నాడు ఇక్కడే. 3వ రోజు ఖచ్చితంగా దిక్కు తెలుస్తుందా? హల్లెలూయా. పందెం కాదు, మామూలుగా నిలగలుగుతారా? నిలవలేరు. హల్లెలూయా. అందుకే గమనించండి, యేసుక్రీస్తు వారు నీకు వెలుగుగా ఉంటే మెయిన్ ఒకటి గమనించాల. మనం సూర్యుని చూస్తున్నామంటే మనకేముంది? కనిపించే వెలుగు కాదు, మనలో ఉన్న వెలుగు ఉంది కాబట్టే, ప్రాణం ఉంది కాబట్టే ఉదయాన్ని చూస్తూ ఉన్నాం. ఈ వెలుగు మనకు కలిగించేది ఎవరు? గత ఆన్లైన్ ప్రేయర్లో మనం విన్నాం, కాల గతులు ఎవరి చేతులు ఉన్నాయంట? కాలము, వాటి క్రమము, వాటి గతులు, వాటి స్థితులు ఎవరి చేతులు ఉన్నాయి? చైర్లో కూర్చుంటానులే. హల్లెలూయా. గమనించండి, మనం ఉదయాన్నే చూస్తున్నామంటే మనలో ఏముంది? వెలుగుంది. 40 సంవత్సరాల అరణ్యంలో వారిని దేవుడు నడిపిస్తున్నాడంట. ఎవరిని? ఇజ్రాయేలీల ప్రజలను. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు 40 సంవత్సరాల కాలంలో కూడా దేవుడు పగటి వేళ ఎలా ఉన్నాడంట? ఎండ తగలకుండా మేఘస్తంభంలాగా. రాత్రి వేళ ఎలా ఉన్నాడంట? చీకటి కనిపించకుండా అగ్ని స్తంభంగా ఉండి వాళ్ళకు వెలిగిస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారి త్రోవలో నువ్వు నడుచుకుంటే నీకేమొస్తుందంట? వెలుగొస్తుంది. 78వ కీర్తన 14వ వాక్యము. 78వ కీర్తన 14వ వాక్యం. కీర్తన 14వ వాక్యం. పగటి వేళ మేఘములో నుండి రాత్రంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. హల్లెలూయా. ఏం చూపించాడంట ఆయన? ఎక్కడ చూపించాడు? 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగుతూ ఉంటే, చీకట్లో ఉంటే, ఏ మార్గం వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏముంటాయో, దయాలు ఉంటాయో, పిశాచాలు ఉంటాయో, ఎలుగుబంట్లు ఉంటాయో, పులులు ఉంటాయో, సింహాలు ఉంటాయో, క్రూర జంతువులు ఉంటాయో, పాములు ఉంటాయో, తేళ్ళు ఉంటాయో తెలియనటువంటి అయోమయ స్థితిలో దేవుడు వాళ్ళకి ఏం చూపిస్తున్నాడంట? ఎంతవరకు అంట? కేవలం కొన్ని నిమిషాల, కొన్ని గంటల, 10 వరకు, 11 వరకేనా? రాత్రంతా కూడా ఏం చేస్తున్నాడంట ఆయన? రాత్రంతా కూడా వాళ్ళు నడవడానికి కావాల్సినటువంటి మార్గమును ఏం చేస్తుండంట? వెలుగు కలిగించి వాళ్ళని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నాడంట. హల్లెలూయా. అంటే దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు ఆయన నమ్మినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నువ్వు ఎరిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే, నీవు చేసి ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు ఏమై ఉన్నాడంట? ఏముంటాడయ్యా? తోడుగా ఉంటాడంట.
రాత్రిళ్ళు మనం ఎక్కడన్నా వెళ్ళాలంటే సెల్యులైట్ ఉండాలా, లేకపోతే టార్చ్ లైట్ ఉండాలా, ఎవరన్నా తోడు కూడా ఉండాలి. ఇవి లేకపోతే ఎవరు బయటికి పోలేరు. కొంతమంది పల్లెటూర్లలో వెళ్తారు పాపం, కాదని లేదు కానీ వెళ్తారు. వెళ్ళినప్పుడు కొన్ని అవాంతరీయ కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. కానీ వెలుగైతే ఖచ్చితంగా మనకు ఉండాలి, అవసరం ఉండాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకు లేనటువంటి మూర్ఖత్వంతో వెళ్ళకూడదు. ఎందుకంటే హల్లెలూయా ఏముంటాయంట చూడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, గమనించండి. చీకటి మనిషికి భయమే కలిగిస్తుంది. ఒక చిన్న రోగం వచ్చినా చీకటే, చిన్న రోగం వచ్చినా చీకటే. ఆ రోగం ఏం చేస్తుంది, ఆ చీకటి ఏం చేస్తుంది, భయపెడుతుంది ఖచ్చితంగా. ఓయమ్మ ఏమన్నా అవుతుందేమో, ఓయమ్మ నేను చచ్చిపోతానేమో. మెయిన్గా ఎందుకు నేను చచ్చిపోతానేమో అని ఎందుకు భయపడతారు చెప్పండి? ఎందుకు భయపడతారు చెప్పండి? నేను చచ్చిపోతానేమో అని. హల్లెలూయా. నిజంగా నాకు ఆపరేషన్ జరిగినప్పుడు గుండె లోతుల్లోకి ఏం చేశారు తెలుసా? నా గుండెల్లో ఆ చిన్న యంత్రం పంపించి ఆ గుండెకు రంధ్రం వేసి ఆ రంధ్రం లోపల ఆ పక్క పూడ్చి ఈ పక్క పూడ్చేశారు. హల్లెలూయా. అది అది గాయం చేసినప్పుడు నాకు దగ్గు వచ్చింది. ఆయన దగ్గమని చెప్పాను, నన్ను దగ్గమని చెప్పాడు గట్టిగా. దగ్గిన దగ్గుతానే ఆయన ఒక మూడేసాడు. మళ్ళా ఈ పక్క ఇంకొక కప్లింగ్, ఇంకొకటి ఈ పక్క వాచ్ వేసి దాన్ని కట్ చేసి బయట తీశాడు. ఆ పొడిచినప్పుడు నాకు చిన్న మత్తు వచ్చింది. హల్లెలూయా. నేను ఒక్కటే యేసు రక్తమే జయం తప్ప ఇంక నేను ఒకటి ఏది కూడా ప్రార్థన చేసుకోలేదు. హల్లెలూయా. ఒకవేళ చచ్చిపోయినా దేవునికే మహిమ కలగాలి, బ్రతికినా కూడా దేవునికే మహిమ కలగాలని నేను అక్కడ ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను. దేవుడు నన్ను ఏం చేశాడంటే బ్రతికించాడు. హల్లెలూయా. చాలామంది హాస్పిటల్ గురించి చాలా రకాలుగా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు బయటికి రారు, నీకు ఆపరేషన్ చేసినాక 2 లక్షలు 3 లక్షలు లెక్క అడుగుతారు. ఇంకా నాకు తెలిసినటువంటి అబ్బాయే, వాళ్ళ ఒక అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళేప్పుడు బాగా ఆనందంగా వెళ్ళాడు, తిరిగి శవంగా వచ్చేసాడు. ఆ ఫోటోలు నేను కూడా చూసిన, అదే హాస్పిటల్లోనే. ఇట్లా నేను ఆపరేషన్ వెళ్ళే ముందు కొంతమంది నాకు ఫోన్లు చేసి, కొందరు సేవకులు కూడా ఇక్కడ బుక్రాయ సముద్రంలో ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఫోన్ చేసి, అయ్యా నిన్ననే మా పిల్లోడు అదే హాస్పిటల్లో చనిపోయాడని చెప్తున్నాడు. ఏమంటే ఆపరేషన్ జరిగిందయ్యా, ఆ అబ్బాయి 2 గంటలు మామూలుగా ఏం తినకోకుండా పెడతారు, ఆ టైంలో దప్పికొచ్చి ఆ బాటలు తీసుకొని తాగేసాడంట, అందుకు చచ్చిపోయాడు అబ్బాయి. ఆ నీళ్ళు తాగేసాడంట. అది నాకు తెలియదు, తర్వాత అడిగింటే చెప్పాడు. ఇవన్నీ భయాలు పెట్టారు. అయినా కూడా ఎవరి మీద భారం వేశాను నేను? సంఘం ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయినట్లు సంఘం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు నా యొక్క ఆపరేషన్ నుంచి దేవుడు ఏం చేశాడంట? సక్సెస్ చేశాడు. అంతకుముందు ట్యాబ్లెట్ వాడేటోండి, బీపీకి ట్యాబ్లెట్ వాడేటోండి. ఇప్పుడు బీపీకి ఆ రోజు నుంచి ఆపరేషన్ వారం ముందు నుంచి వాళ్ళ ట్యాబ్లెట్లే, వాళ్ళ నెల నుంచి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఉప్పు ఏమన్నా పొరపాటున తింటే కొంచెం తల అట్లా నైట్గా నొప్పిస్తుంది, కానీ ఎప్పుడన్నా అది కూడా లైట్గా, మామూలుగా అయితే లేదు. ఇంతకుముందు వచ్చే సిమ్టమ్స్ కూడా లేవు. హల్లెలూయా. చక్కటి ఆరోగ్యం నాకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వెలుగు నాలేకి వచ్చింది కాబట్టి నేను బ్రతికినా. వెలుగు లేకపోతే నేను ఏమైంటోటని చెప్పండి? చచ్చిపోయిండేవాని. ఎక్కడ కన్నులు తెరిచేటోని నాకు తెలియదు, కానీ
కనులు ఎక్కడో తెలవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ దేవుడు నన్ను ఏం చేశాడంట, మీ మధ్య నన్ను సజీవునిగా ఉంచాడు. హల్లెలూయా. అందుకే ఆయన వెలుగు మన మీదకి వస్తుంది. నువ్వు నమ్మినావా ఖచ్చితంగా ఏం చూస్తావు అంటే దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా మరియా అంటే నోరు మూసుకొని ఉందంట. మార్తమ్మ మరియా ఇద్దరు అక్క చెల్లెళ్ళు. తమ్ముడు చనిపోయాడంట. తమ్ముడు లాజరు చనిపోతే యేసుక్రీస్తు చుట్టుపక్కల గ్రామాల్లో 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడంట. విషయం తెలిసింది. సరే వెళ్దామన్నాడంట. అంతే. శిష్యులందరూ ఆలోచనలో ఉన్నారు. ఏమబ్బా, అంతగా ప్రేమించిన శిష్యుడు చనిపోతే, ఇష్టమైనటువంటి శిష్యుడు చనిపోతే చూడ్డానికి వెళ్ళలేదేనని చెప్పి ఆలోచనలో ఉన్నారంట, బాధతో ఉన్నారంట, వేదంతో ఉన్నారంట. కానీ యేసుక్రీస్తు వారు 3 రోజులు ఆగి 4 రోజు వెళ్ళాడంట. ఎన్నో రోజు? 4 రోజు వెళ్ళాడంట. వెళ్తే అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు కదయ్యా అని ఏడుస్తూ ఉందంట. ఎవరు? మరియమ్మ ఏడుస్తుంది. మరియమ్మతో దేవుడు చెప్పాడు ఏమని, నువ్వు విశ్వాసం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచితే చచ్చిపోయినా కూడా బ్రతుకుతారని నువ్వు వినలేదా అన్నాడట. సరే అని చెప్పి కన్నీళ్లు పెట్టి లాజరును పిలిచి బయటికి రప్పించాడంట. హల్లెలూయా. అక్కడ విశ్వాసం వల్ల ఏమైంది, చనిపోయిన లాజరు కూడా వెలుగు చూశాడు. చీకట్లో ఉన్నాడు, చీకట్లో నుంచి ఎక్కడొచ్చాడు, వెలుగులోకి వస్తాని అందరినీ, మనుషులందరినీ చూశాడు, యేసుక్రీస్తు వారిని చూశాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఉదయకాలం చూస్తున్నామంటే మనకేముంది? వెలుగుంది, ప్రాణం ఉంది, మనలో వెలుగుంది, మనం చూడడానికి కూడా వెలుగుని దేవుడు అనుగ్రహించాడు. అందుకే యేసుక్రీస్తుని నమ్మితే నీ జీవితంలో రోగం కావచ్చు, బాధలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, చెప్పుకోలేనటువంటి కొన్ని బాధలు ఉంటాయి, అవైనా కావచ్చు, ఎటువంటి వాటినైనా కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా విడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, గమనించండి. అందుకే యేసుక్రీస్తు త్రోవలో నువ్వు నడుచుకుంటే, ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటే, ఆయన్ని వెంబడిస్తే, ఏం చేస్తే, ఆయన వెంబడిస్తే నీకేం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. రెండవది కష్టాల నుంచి విడుదల వస్తుంది. రెండవది ఏంది? కష్టాల నుంచి విడుదల కలుగుతుంది. ఇప్పుడు చదవండి, నిర్గమాకాండం 18వ అధ్యాయం 8వ వాక్యము. నిర్గమాకాండము 18వ అధ్యాయము 8వ వాక్యము. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోను ఐగుప్తులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. హల్లెలూయా. ఎవరి మామతో? మోషే మామ ఉన్నాడు, తన భార్య తండ్రి, వాళ్ళ మామకు చెప్పాడంట. ఏం చెప్పాడు? దేవుడు కష్టకాలంలో ఏ విధంగా సహాయం చేశాడు. ఎటువంటి కష్టాలు వచ్చాయి వాళ్ళకు? తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, అలాగనే వాళ్ళు పడుకోవడానికి స్థలం కూడా బాగలేదు. వాళ్ళు తినడానికి ఆహారం లేవు, కూరగాయలు లేవు, చికెన్ లేదు, మటన్ లేదు, అలాగనే కూరగాయలు లేవు, ఏమి లేవంట. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళను పోషించాడా లేదా? 40 సంవత్సరాలు పోషించాడు. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు పోషించాడు. ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యం కాదు. హల్లెలూయా. ఎవరికి కూడా సాధ్యం కాదు. మరి దేవుడు ఏం చేశాడు? వాళ్ళను, ఒక వ్యక్తిని పోషించింది, కుటుంబాలను పోషించాడు దేవుడు. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచితే, శ్రద్ధ కలిగి నువ్వు ఆయన్ని వెతికితే, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 31వ వాక్యంలో ఏముందంటే, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. ఎవరు? పురుషుడు కాదు. ఎవరు? స్త్రీ కొనియాడబడుతుంది. స్త్రీ ఎందుకు కొనియాడబడాలి? స్త్రీ చేతిలో ఏముంది? కుటుంబం ఉంది. కుటుంబము ఎవరి చేతిలో ఉంది? స్త్రీ చేతిలో ఉంది. కుటుంబానికి రక్షణ ఎవరి చేతిలో ఉంది? స్త్రీ చేతిలోనే ఉంది. అందుకే మొదట యేసుక్రీస్తు చనిపోయి మృత్యుంజయుడైన తర్వాత ఎవరు చూశారు? మొదట స్త్రీలే వెళ్ళి చూశారంట. హల్లెలూయా. స్త్రీలకు దేవుడిచ్చిన ఘనత చూడండి, ఎంత గొప్ప ఘనత. మొదట యేసుక్రీస్తుని చూసే ధన్యత ఎవరికి వచ్చింది? స్త్రీకే. యేసుక్రీస్తు నివసించడానికి కూడా కావలసినటువంటి స్థలాన్ని కూడా ఎవరి నుంచి తీసుకున్నాడు? దేవుడు స్త్రీనే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆశ్చర్యం ఏమంటే, దేవుని చేతి ద్వారా నిర్మించిన ఆదాముకు ఈ అదృష్టం కలగలే. ఏ అదృష్టము? తల్లి గర్భంలో ఉండే అదృష్టం కలగలే. కానీ తల్లిగా దేవుడే ఏం చేశాడు? అప్పటికప్పుడుగా
సృష్టించాడు. చూడండి, స్త్రీకి తల్లి ఎవరు? స్త్రీ ఎవరి నుంచి తీయబడింది? పురుషుడిలో నుంచి స్త్రీ తీయబడింది. హల్లెలూయా. పురుషుల్లో నుంచే ఎవరు తీయబడినారు? స్త్రీ తీయబడింది. ఇప్పుడు ఉదాహరణకు జానయ్య గారి ఎముకను విరచి దేవుడు, ఎవరమ్మా మీ ఊరు? ఎవరు? సంఘాల చెదలలో వేసినాడంట ఆయన ఎముక తీసి. హల్లెలూయా. ఎక్కడ? చెదల. మీ ఊరు ఎవరు? మధ్యలో ఎంత గ్యాప్ ఉందయ్యా? 3 కిలోమీటర్లు. హల్లెలూయా. 3 కిలోమీటర్ల గ్యాప్ అంత దూరం మారేసినాడు ఎముక. ఇక్కడ పేతురయ్యకు అలాగనే మార్తమ్మకు ఏం పెద్ద కష్టం లేదు. వాళ్ళ ఇంట్లోనే వేసినాడు. ఆయనకేమో వాళ్ళ ఇంట్లోనే వేసినాడు. అయినా వాళ్ళ అత్త కూతురే కదా. మొత్తానికైతే ఇంటిలో బంధువుల మధ్యనే వేశాడు. మొత్తానికి శోభాకు ఒక చోట వేసాడు. వాళ్ళ భర్తలో నుంచి ఈ నుంచి తీసి ఎక్కడో కొప్పలకొండలో వేసినాడు. హల్లెలూయా. అలాగే ఈశ్వరమ్మక్కను చూడండి, ఎక్కడ బత్తలపల్లి, ఎక్కడ క్రాయ సముద్రం, జేమ్స్ అన్న, అబ్రాహం అన్న, నాకు ఇట్లా చెప్పుకుంటూ పోతే చూడండి, పురుషుల్లో నుంచి స్త్రీని తీసి వాళ్ళ ఎముకను ఎక్కడో వేసి వారిద్దరిని కూడా దేవుడు జతపరిచాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. హల్లెలూయా. ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యం. కొండకు అదే ఇప్పుడు పోయినాడు, వాళ్ళ ఎముక వాళ్ళ ఊరికి పోయినాడు. వాళ్ళ ఎముక వాళ్ళ ఊరిలో ఉన్నాడు ఇప్పుడు కొండయ్య. హల్లెలూయా. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్మినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు కష్టాల నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఎంత కష్టమైనా కానీ నువ్వు ప్రార్థన చేయాలా. ఏం కష్టం ఉన్నా ప్రభువా ఏం చేయాలా? నీవే నాకు సహాయం చేసి దేవుడు అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలా. నువ్వు కష్టాన్ని బట్టి ఇంటి దగ్గర కూర్చొని ఏడ్చినావు అనుకో, చర్చికి రాకుండా, మందిరానికి రాకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా ఎన్నాళ్ళు ఏడిస్తే నీకు తీరుతుంది కష్టము? తీరుతుందా? అందుకే దేవుడు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఒకవేళ మీరు చింత చేసినారనుకోండి, మీ తెల్ల ఎంట్రుకలు, నాకు చూడండి చిన్న వయసుకి నాకు ఎంత గడ్డం వచ్చేసింది, తెల్ల ఎంట్రుకలు అన్నీ, మిసాలు ఎంట్రుకలన్నీ తెల్లగా వచ్చేసినాయి మరి ఈ వయసుకే. మరి దీనిలో నేను ఒకవేళ ఏడ్చినారనుకోండి, నాకు ఎంట్రుకలు తెల్లగా అయిపోయినాయి, ఎట్లా అని వస్తాయా? నేను చేయగలుగుతానా? ఒకవేళ నేను 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 1 వారానికి మాత్రమే దాన్ని ఏమంటారు, కలర్ వేసుకుంటాను అనుకోండి, 1 వారమే, మళ్ళీ ఎంట్రుకలు ఏమవుతాయి? మళ్ళీ తెల్లగా వచ్చేస్తాయి. నేను అనుకున్నా ఒకటే, ఇంకా ఏదేమైనా పర్లేదు, ఇంకా కొంచెం ఉన్నాయి, అవి రెండు నల్లగా అయినాక ఇంకా తెల్ల ఎంట్రుకలే పెట్టుకుందాం అనుకున్నాను నేను. హల్లెలూయా. తెల్ల వెంట్రుకలు సొగసైన కిరీటం. మా పాస్టర్ కూడా, తిమోతి రెడ్డి కూడా తెల్లెంట్రుకలు ఉన్నాయి ఆయనకు. ఆయన రంగు కొట్టేవాడు, మీసాలకు కొట్టేవాడు, గడ్డానికి కాదు, మీసాలకు కొట్టేవాడు. బాగా గడ్డం తక్కువ వస్తుంది ఆయనకు. జానాయిలాగానే కొంచెం వస్తుంది, ఆడాడ కొంచెమే. మా పాస్టర్ కూడా బాగా మీసాలు కొట్టేవాడు, రంగు తలకు కొట్టేవాడు. కొన్ని రోజులకు ఆటోమేటిక్గా తెల్లగా వచ్చేటి. ఎవరో మొత్తానికి దేవుని వాక్యంతో మాట్లాడినారు, ఆయనకు తెలుసు తెలియదు నాకు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం లాంటివంట. ఈ కిరీటం అంట, ఇది కిరీటంతో సమానం. అప్పటి నుంచి ఆయన వెంట్రుకలు కలర్ కొట్టలే, చనిపోయే వరకు కూడా కలర్ కొట్టలే. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దీన్ని ఏమాత్రం నేను ఏమైనా చేసుకోగలుగుతానా? నా చేత ఏమీ కాదు. అందుకే నీ చింత యావత్తు నా మీద వేయండి. అందుకే కష్టం వచ్చినా, శ్రమ కలిగినా, బాధ కలిగినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎంత కష్టం వచ్చినా దాని గురించి నువ్వు ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని లోపలింటికి వెళ్ళి వాకులు వేసుకొని ఏం చేయాలా? మోకరించి కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసుకోవాలా. బంధువుల దగ్గర చెప్పుకుంటాం బాగా, నా భర్త ఇట్లా చేస్తాడు, మా అత్త ఇట్లా అంటుంది, లేకపోతే మా యొక్క పిల్లలు ఇంతగా బాధ పెడతారు, లేకపోతే మా అత్త మామూలు, లేక మా చిన్నాన్నలు, మా పెదనాన్నలు చెప్పుకుంటాం. ఏడ్చి చెప్పుకుంటాం. దేవుని దగ్గర మాత్రం ఏం చెప్పేది లేదు. దేవుని దగ్గర పోయేది, ప్రభు ఈరోజంతా కాపాడు, నీకే స్తోత్రం, ప్రభు తినడానికి ఆహారం ఇచ్చి, అంతే ప్రార్థన చేసేది. రేపు డబ్బులు కావాలా ప్రభా, డబ్బులు కావాలని ప్రార్థన చేస్తారు. ఈ కష్టం చెప్పరు, ఎవరు కూడా శ్రమ చెప్పరు, బాధ చెప్పరు. ఏం చెప్తారు? కావలసిన వాటిని మాత్రమే. ఈరోజు బియ్యం లేవు, లేకపోతే ఈరోజు డబ్బు రేపు కట్టాలా, ఇటువంటి వాటి గురించే మనము ఏం చేస్తాం? దేవుని దగ్గర అడుగుతాం. బంధువుల దగ్గర వెళ్ళి ఏం చేస్తామంటే అన్నీ చెప్పుకుంటాం. మొత్తం చెప్పి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తారు. వాళ్ళు తీరుస్తారా?
నీవు ఎవరితో చెప్పుకున్నా ఒకరోజు నిన్ను ఖచ్చితంగా అవమానపరుస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఎవరితో చెప్పుకోవాలో తెలుసా? నువ్వు దేవునితో చెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీ కష్టాన్ని తీరుస్తాడు. ఈరోజు మనం ఇలాగనున్నామంటే మన కష్టాలు తీరకపోతే మనం ఇక్కడ ఉంటామా? ఉండలేము. హల్లెలూయా. అందుకే దేవుని త్రోవలో ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా నీకేమొస్తుంది తెలుసా? కష్టాల నుంచి విడుదల ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అందుకే ఇంతకుముందు జేమ్స్ అన్న కూడా పాట పాడినాడు. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల కడలిలో సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు సమీపించిన ఉదయించెను. హల్లెలూయా. కష్టం వచ్చిందని నువ్వు బాధపడకూడదు. దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలా. ఆయనతో మాట్లాడు. నీకు వచ్చిన మటుకే విస్తారంగా ప్రార్థన చేయాల్సిన పని లేదు. నీకు ఏం తెలుస్తుందో, ఒక వ్యక్తితో ఏం మాట్లాడతావో అలాగనే ప్రార్థన చేయాలి అంతే. కళ్ళు మూసుకుంటే నీకు ఎవరు కనపడరు. కళ్ళు తెరుచుకుంటే నీకు ఇంట్లో పనులు కనపడతాయి, వంట సామాగ్రి కనపడుతుంది, బిందెలు కనపడతాయి, నీళ్లు కనపడతాయి, అన్ని పనులు కనపడతాయి. కళ్ళు మూసుకుంటే ఎవరు కనరారు. అందుకే కళ్ళు మూసుకుంటే నువ్వు దేవుని చూడాలి అంతే. నువ్వు దేవునితో మాట్లాడాలి. నాకు ఈ కష్టం ఉంది నాయనా. మనకు ఆయన ఎవరు? తండ్రి. మనకు తండ్రి కాబట్టి తండ్రితో చెప్పుకోవాలా. కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకోరా? చెప్పుకొని ఏడ్చి మొత్తానికి అవసరమైతే ఇప్పించుకొని వాళ్ళతో ఏం చేస్తారు? సాధిస్తారు ఖచ్చితంగా. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే బాధపడతారు. బాగానే వాళ్ళు శ్రమపడైనా కూడా పిల్లల కష్టాలు తీరుస్తారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి మన తండ్రితో చెప్పుకున్నట్లుగా నీ కష్టం అంతా దేవుని ఎదుట నువ్వు చెప్పుకోవాలి. హల్లెలూయా. అలాగే శత్రువులు కూడా భయపడతారు నువ్వంటే. ఎవరు భయపడతారు? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వాక్యం చదవండి త్వరగా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 28:7. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు ఏం చేస్తాడు. హల్లెలూయా. ఎట్లంట? నీ మీదికి శత్రువు రావాలని చూసినా, నిన్ను బాధ పెట్టాలని చూసినా ఎవరు నీకు సహాయం చేస్తారంట? వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. హల్లెలూయా. ఒకవేళ వారు నిన్ను బాధ పెట్టాలని, నిన్ను శ్రమ పెట్టాలని, నిన్ను కొట్టాలని, నిన్ను నాశనం చేయాలని ఒక్క దారిలో రావచ్చు, ఏదో ఒక మార్గంలో ఒక త్రోవలోనే రావచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమవుతారంట? ఎన్ని త్రోవలలో పరిగెడతారంట వాళ్ళు? 7 దావలలో ఎట్లా పరిగెత్తాలో దిక్కు తెలియకుండా వాళ్ళు ఏమవుతారంట? పరిగెడతారంట. ఎవరు భయపెడతారు? దేవుడు భయపెడతారు. గాడిద రోజు గాడిద మాట్లాడింది కదా. ఎవరితో మాట్లాడింది? డాంకీ ఎవరితో మాట్లాడింది? డాంకీ ఎవరితో మాట్లాడింది? ఎవరితో? గుర్తు లేదు, మర్చిపోయినావా? ఎట్లయా మర్చిపోతే ఎట్లా? డాంకీ ఎవరితో మాట్లాడింది? ఎవరితో? నీ కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడులే. ఆమెన్. హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే, దేవునికి వ్యతిరేకంగా మనలాంటి వారిని శపించాలని ఒక పాస్టరే వచ్చాడంట. ఎవరు? ఒక సేవకుడే, ఒక పాస్టరే, దైవ సేవకుడే వచ్చాడంట. అతని పేరు బిలాము. ఏం పేరు? బిలాము అతని పేరు. ఆ బిలాము అనే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి ఏం చేశాడు? బాలాకు అనే రాజు దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని శపించటానికి గాడిదని ఎక్కి వస్తున్నాడంట. ఆ కాలంలో గాడిదలే బరువు మోసేటివి, భారవాహకం అంటారు వాటిని, బరువు మోసేటివి. అందుకే వాటిని భారవాహకం అంటారు. బరువు మోస్తున్నాడు మనిషి కూడా ఏమైనాడంట? భారవాహకమే. అంటే గాడిద. ఏమైనాడు మనిషి? గాడిద. నిజమా కాదమ్మా? ఏం నేను మనిషిలాగా ఉన్నా నన్ను గాడిద అంటున్నారు అనుకుంటారా? మనిషి గాడిదే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనిషి గాడిదే. ఈ లోక అరణ్యంలో తిరిగే ఒక కంచెల గాడిద, రకరకాల గాడిదలు ఉన్నాయి. ఇంకా మామూలు గాడిద, కంచెల గాడిద, చారల గాడిద, ఇంకా రకరకాల గాడిదలు ఉన్నాయి. వాళ్ళల్లో ఏదో ఒక మంచి గాడిద మనం అంతే. హల్లెలూయా. ఈ లోకంలో అన్ని గాడిదలే, ఎవరు మనిషి అనేది చెప్పడానికి లేదు. హల్లెలూయా. చూడండి,
ఎందుకంటే ఈ గాడిద మీద ఎక్కి ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఎదురుగా ఏం చేశాడు, ఒక ఖడ్గం చేత పట్టుకొని నిలబడినాడంట, కత్తి చేత్తో పట్టుకొని నిలబడినాడు. బిలాం వస్తుండేది ఇంత సందు, అంతే ఇంత సందు, అక్కడ త్రోవ అంతే ఉంది, ఆ వైపు ఈ వైపు కొండ, రాళ్ళు, గుట్టలు ఉన్నాయి. స్ట్రైట్గా వస్తున్నాడు. ఇది ఇక్కడ సందు ఉంది కదా మన ముందర, ఇంటి ముందర, ఇది ఇక్కడ అన్న అబ్రాహ్మణకు వచ్చిన సట. అట్లా సందులో ఎదురుగా ఎవరున్నారంట, ఖడ్గం పట్టుకొని దేవదూత నిలబడితే వీళ్ళు గాడిద ఎక్కువ వస్తూ ఉన్నాడు. ఇతని కళ్ళు కనపరాలే. ఏం కనరాలే? ఎదురుగున్న దేవుడు కనరాలే, దేవుని దూత కనరాలే. ఈ వ్యక్తి యొక్క కళ్ళు మూసుకుపోయినాయి, గర్వంతో మూసుకుపోయినాయి. ఏం గర్వము? డబ్బు గర్వం, నాశనం చేసే గర్వం, మోసం చేసే గర్వం, అబద్ధాలు చెప్పే గర్వం. ఈ గర్వంతో మూసుకొని వెళ్తా ఉన్నాడు. ఎదురుగా ఖడ్గం పట్టుకొని ఎవరున్నారంటే దేవదూత నిలబడుకొని, రా మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాని. ఈ గాడిదకు కళ్ళు కనిపించినాయి. గాడిదకి ఏం కనిపించినాయి? కళ్ళు కనిపించి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతను చూసి నిలబడింది. నిలబడేసరికి ఈ వ్యక్తి మనము గమనించవచ్చు, బండి ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చేసిందో తెలుసా, నాకు చాలా ఇబ్బంది పెట్టింది. బండి మొత్తం ఫుల్ అంతా వీగినా కూడా బండి ముందుకు రాలే, రైజ్ అంతా వీగినా కూడా రాలే. ఎప్పుడు వీగలే అంత రైజ్ అయినా కూడా కదలే, ముందుకు కదలే, అంత వీగినా ఏది అంత పోయింది, అంగ ఉందేమో అనుకుంటున్నా. బండి బంజేలు ఉన్నట్టు ఇంటి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు బాగానే వచ్చింది. ఆ నుంచి కొంచెం ముందర పెట్రోల్ బంక్ వరకు బాగా వచ్చింది. పెట్రోల్ బంక్ దాటి ఇంకొంచెం ముందుకు బాగా వచ్చింది. ఇంకా బండి స్టార్ట్ చేసిన, బండి స్టార్ట్ కాలే, ఏం కాలే. నాకు దిక్కుదల పిల్లోలు ఏమన్నా చౌక్ ఏమన్నా ఆన్ చేసినారేమో అనుకున్నా. చౌక్ ఆన్ చేసినా కాలే, ఏం చేసినా కాలే, దిక్కుదెళ్ళా. ఆ నుంచి మళ్ళీ మళ్ళీ 2 కిలోమీటర్లు వెనక్కి పోయి బండి వెనక్కి తిప్పుకొని, మళ్ళీ అది కూడా ఫుల్ రైజ్లోనే వెనక్కి తిప్పుకొని ఆడికి పోయినాక స్టార్ట్ అవుతుంది పెట్రోల్ బంక్. అట్లా ఆడి పోయినాక స్టార్ట్ అవుతుంది. పోయినది ఎందుకు వెనక్కి రావాలని మళ్ళీ వెళ్ళి పెట్రోల్ వేయించుకొని వస్తే ఆడ స్టార్ట్ చేస్తే 70లో వచ్చినాయి మొత్తానికి. 8:30 9కే రావాల్సింది. నాకు బండి చాలా ఇబ్బంది పెట్టింది. దానికి నేను మొత్తానికి ఏం చేశాను, పెట్రోల్ వేయించుకొని మొత్తానికి వచ్చేసాను. ఇక్కడ ఛాన్స్ లేదు, గాడిద కాబట్టి దాన్ని కొట్టాలంతే. కొట్టి పెడతా ఉన్నాడు. కొట్టి పెడతా ఉంటే ఇక కోపం వచ్చి ఏం చేసిందంట, అదిమిందంట సైడ్కి అదిమేసరికి కింద పడిపోయాడు. కింద పడిపోతే నీకు బుద్ధి ఉందా అని తిడుతుందంట గాడిద. నీ దగ్గర ఎన్నాళ్ళ నుంచి ఉన్నా అంటే చాలా రోజుల నుంచి ఉన్నావు అనిందంట. ఎప్పుడన్నా నీ మాట వినలేదా? విన్నావు, ఎప్పుడైనా కూడా నువ్వు విన్నావంటే మరి ఈరోజు ఎందుకు వినలేదు, గమనించలేదా అనిందంట. ఏమి అంటే ఎదురుగా ఎవరున్నారో దేవదూత ఉందయ్యా, నేను ఇక్కడ పడేయకపోతే నన్ను ఇద్దరిని చంపేస్తా దేవదూత అని చెప్తే అప్పుడు కళ్ళు ఏమైనాయంట, కళ్ళు తెచ్చుకొని చూస్తే మనోనేత్రాలు తెరవబడి ఎదురుగా చూస్తే ఎవరున్నారంట, దేవదూత ఎదురుగా ఉందంట. హల్లెలూయా. దేవదూత ఎదురుగా ఉండి ఈ వ్యక్తికి ఇంక అప్పుడు ఏమొచ్చింది, బెదురు పుట్టిపోయింది. ఎవరు పక్షంగా దేవదూత నిలబడిందాడా? ఇశ్రాయేలీల పిల్లల పక్షంగా. తన సేవకుడే, ఒక పాస్టరే శపించడానికి, వాళ్ళు చచ్చిపోవాలని శపించడానికి వస్తే దేవుడు ఆ వ్యక్తిని గద్దించడానికి దేవదూతను పంపించాడంట. హల్లెలూయా. అందుకే నీకు శత్రువులు, మనుషులు శత్రువులు కాదు, తెలియక మనుషులందరూ వాడి శత్రువు వీడి శత్రువు అనుకుంటున్నారు. కానీ మనుషులేం శత్రువు కాదు. నాకు కానీ నీకు కానీ ఎవరికి మనుషులు శత్రువు కాదు. ఈ లోకంలో మానవుడు అనే వ్యక్తికి శత్రువు సైతానే. సాతానుడు వాళ్ళలో ప్రవేశించి సాతానుడు ఏం చేస్తాడు, మనకు వ్యతిరేకంగా రేపుతాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని అసహించుకోకూడదు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సాతాను క్రియను అసహించుకుని దానికోసం మనం ప్రార్థన చేయాలి. అంతే తప్ప ఆ వ్యక్తిని అసహించుకోకూడదే నువ్వు చెడ్డవాని అని చెప్పి. హల్లెలూయా. అతనిలో పనిచేసేటువంటి ఆ యొక్క చెడు లక్షణాలను మనం అసహించుకోవాలి, దానికోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, శత్రువులను కూడా నీ మీదకి రానియకుండా దేవుడు ఏం చేస్తాడంటే కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, 3 విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు. వెలుగు మనకు వస్తుంది, మనం జీవిస్తాము. ఎవరు త్రోవలో ఉంటే, యేసుక్రీస్తు వారి త్రోవలో ఉంటే మనకు వెలుగు వస్తుంది, జీవిస్తాము, ప్రాణంతో ఉంటాము, కుటుంబంతో ఉంటాము, మనం ప్రతి పని కూడా చేసుకుంటాము. రెండవ విషయము, కష్టాల నుంచి విడిపిస్తాడు. నీకు ఎంత కష్టం వచ్చినా కూడా, ఎటువంటి కష్టం వచ్చినా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తాడు. అలాగనే మూడవది గమనిస్తే, శత్రువుల నుంచి కూడా మనల్ని కాపాడుతాడు దేవుడు. ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఎప్పుడైనా కూడా ఆయన త్రోవలో ఉంటే ఈ 3 ఎప్పుడు కూడా పొరపాటున మనం నశించిపోయే అవకాశం లేదు. ఇంకా చెప్పుకుంటే మరణము లేదు. ఎక్కడ మరణం లేదు తెలుసా? ఈ లోకంలో మరణం లేదు. చచ్చిపోయిన తర్వాత రెండో మరణానికి కాకుండా నిత్య జీవానికి మనం వెళ్తాం. రెఫరెన్స్ వద్దు, షార్ట్కట్లు చెప్తా. క్షేమం ఉంటుంది. మనం వెళ్ళే మార్గాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
అలాగే మనం వెళ్ళే మార్గము సింహము పిల్లలు లేమగలవా ఆకలి కొలినా కూడా దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఆకలితో అలమటించరంట. హల్లెలూయా. నీతిమంతులు ఎట్లుంటారంట? సింహంలాగా. తప్పు చేయని వాడు ఎవరైనా తలదించుకుంటాడా ఎవరి దగ్గరన్నా? హల్లెలూయా. మనం యథార్థవంతులుగా నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే సింహం ఉన్నట్లుగానే మనం కూడా ఉంటాము. హల్లెలూయా. చూడండి, మన వెనుక తరంలో మనం చనిపోయిన తర్వాత నెక్స్ట్ తరాలు ఉన్నాయి కదా, అక్కడ నీ సాక్ష్యం ఏం కావాలంట? ప్రకాశించాలి. ఎక్కడ ప్రకాశించాలి? ఎక్కడ? ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు కాదు. ఈ లోకంలో నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ వాళ్ళ పిల్లల తరంలో కూడా ఫలాని మా అవ్వ ఉంది, లేకపోతే మా జేజు ఉంది, మా తాత ఉన్నాడు, లేకపోతే మా యొక్క ఫలాని వ్యక్తి ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము ఈరోజు ఏం పొందుకుంటున్నామంట? ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నాము. దేవుణ్ణి మాకు పరిచయం చేసింది వాళ్ళని చెప్పి మన గురించి ఏం కావాలంట? పొగడాలి, తలంచుకోవాలి నిన్ను. చూడు, వెండి బంగారముల కంటే మంచి పేరు ఏమంట? ఉన్నతమైనది. హల్లెలూయా. డబ్బు సంపాదించుకున్నది కాదు కావాల్సింది, ఏం కావాలా? మంచి పేరు సంపాదించుకోవాలా. మన బ్రతుకు ఎట్లుండాలంట? మంచి పేరు కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు మనుషుల దయందు వర్ధిల్లాడు, జ్ఞానమందు వర్ధిల్లాడు, వయసు ఎందు వర్ధిల్లాడు, అలాగే దేవుని దయందు కూడా వర్ధిల్లాడు. అంటే ఈ లోకంలో బ్రతికేటప్పుడు నువ్వు మంచి పేరు ఖచ్చితంగా సంపాదించుకోవాలి. యెహోవా మంచివాడంట. వాక్యం ఉంది, యెహోవా మంచివాడు. చెడ్డోడు కాదు దేవుడు. చెడ్డోడమ్మా కాదు, మంచోడు. మనం ఎట్టుండాలా? మంచిగానే ఉండాలి. హల్లెలూయా. అలాగే రక్షణ ఇస్తాడు. నీ చుట్టూ రక్షణ, నీ కుటుంబం చుట్టూ రక్షణ, నీ పొలం చుట్టూ రక్షణ, నీ పిల్లల చుట్టూ రక్షణ, నీ గర్భఫలం చుట్టూ రక్షణ, నువ్వు చేసే పనుల చుట్టూ కూడా రక్షణ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అలాగనే జీవం ఉంది. దేవునిలో ఏముందంట? జీవం ఉంది. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. హల్లెలూయా. కనుక గమనించండి, మనం ఆయన త్రోవలో ఉంటే వీటితో మనం అనుభవిస్తాము, వీటిని అనుభవిస్తాము, ఇందులో జీవిస్తాము. ఒకవేళ ఆయనకు దూరంగా ఉంటే, త్రోవ పక్కలో ఉంటే నశించిపోతాం. హల్లెలూయా. పక్షులు వచ్చి ఏం చేస్తాయంట? పక్షి అనగా ఎవరు? సాతాను. సాతానుడు ఏం చేస్తాడు? మీరు కోడికి విత్తనాలు పెట్టింటారు, గింజలు పెట్టింటారు, అది నములుతుందా మింగుతుందా? నోట్లోకి వేస్తాం మనము, అదేం చేస్తుంది? గొర్రెకి మీరు పెట్టింటారు అదే విత్తనాలే, లేకపోతే అవే గింజలే, అది మింగుతుందా నములుతుందా? తేడా చూడండి, గమనించండి. పక్షి ఏం చేస్తుంది? మింగుతుంది. గొర్రె ఏం చేస్తుంది? చక్కగా నములుతుంది. తేడా ఉంది చూడండి. పాతాళము సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? పక్షిలాగా మింగుతాడు, అంతే, మింగేస్తాడు. రాని వాళ్ళకు మింగే అలవాటు ఉంది. ఏం అలవాటు తెలుసా? అన్నం మామూలుగా మనం నములుతాం. రాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కలు ఇద్దరు వాళ్ళందరూ ఏం చేస్తారంటే తీసుకుని ముద్ద మింగుతారు చూడండి. జస్ట్ మామూలు అన్నమైన నోట్లు వేసుకోవడం మింగడం, రుచిలే ఏమిలే. నేను ఏమంటానంటే, రాని మీరు చికెన్ చేసినప్పుడు మింగండి రాని అని చెప్పిన. మేము మింగమన్నారు. ఏమంటే చికెన్ అయితే గుచ్చుకుంటుందట, అన్నం అయితే పొడుచుకోదు. నేను కూడా ఒకరోజు ట్రై చేసిన, చూద్దాం వాళ్ళ మింగుదామని. మామూలుగా అన్నం రాలే. అందుకే చికెన్ కూడా మింగాల మీరు. మమ్మల్ని అయితే చికెన్ అయితే నమిలి తినేది, మామూలు అన్నం అయితే మింగేది, దాంట్లో చేసే పప్పు గిప్పు మీకు రుచి తెలియదు కాబట్టి మింగేసేదా. చికెన్ ఏమో బాగా రుచి ఉంటుంది కాబట్టి తింటారా మీరు అని చెప్పి నేను అప్పుడప్పుడు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అది మింగడానికి లేదు, ఖచ్చితంగా నవలల్లా. అందుకే ఆహారాన్ని కూడా నవలల్లా. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మనకు మంచి చేస్తాడు. ఏదైనా నమిలి తింటేనే మనకు ఆరోగ్యం, నమలకుండా తింటే అనారోగ్యమే. కానీ సాతానుకు అనారోగ్యం అంటే చాలా ఎక్కువ ఇష్టం. అందుకే ఏం చేస్తాడు తెలుసా? మనుషులందరినీ ఆయనకు ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు? దేవునికి ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ పక్షిలాగా మింగేస్తాడంట. హల్లెలూయా. అందుకే చూడండి, బిలాము గురించి మనం హెచ్చరించబడినాడు గాడిద చేత. హల్లెలూయా. అలాగే చెడిపోతారు. ఏమవుతారంట? దేవుని నుంచి దూరం అయితే, ఆయన త్రోవలోంచి పక్కన పడితే ఏమవుతారు? వాళ్ళు ఖచ్చితంగా చెడిపోతారు. చెడిపోరమ్మా? ఖచ్చితంగా చెడిపోతారు. ఇంకా తెగులు వస్తుంది. ఇంకేమొస్తుంది? తెగులు అంటే రోగాలు. ఇంకేమొస్తాయి? శాపము కూడా వస్తుంది. శాపం మన మీదకి మనము తెచ్చుకోకూడదు. వంకర త్రోవలు ఉన్నాయి, కొన్ని వంకర త్రోవలు. అక్కడక్కడ వంకరవి రోడ్లు ఉంటాయి. ఆ వంకర రోడ్లు ఏం జరుగుతుంటాయి చెప్పండి? యాక్సిడెంట్లు ఎక్కువగా
జరుగుతాయి. అందుకే చూడండి, బైపాస్ వేస్తే స్ట్రైట్గా వేస్తాడు, ఎక్కడ అపాయం జరుపుకోకుండా. అర్థమైందా? మనం రోడ్డు బైపాస్ రోడ్డు చూస్తే స్ట్రైట్గా ఉంటుంది, అక్కడక్కడ పాత రోడ్డు చూస్తే వంకర టింకరలుగా ఉంటుంది. వంకర ఇట్లా తిరిగినప్పుడైనా యాక్సిడెంట్ కావచ్చు, ఇట్లా తిరిగినప్పుడైనా. అందుకే వంకర మార్గమును మనం అనుసరించకూడదంట. యేసు మార్గం ఎలాంటిది? సరళమైన మార్గము. వాడు బాగా ముక్కుసూటిగా మాట్లాడతారా అంటారు ఏదైనా మాట్లాడితే. మన మాట ఎట్లుండాల? ముక్కుసూటిగా ఉండాలి. మన మార్గం ఎట్లుండాల? ముక్కుసూటిగా సరళంగానే ఉండాలి. వంకర టింకర్లు కలిగి మనం ఉన్నట్లయితే, వంకర టింకర్ ఏం చేస్తుందంట? పాము ఎట్లవుతుంది, ఎట్లా పోతా చెప్పండి ఇప్పుడు? దాని మార్గం చూడండి, స్ట్రైట్గా రాదు పాము, పాము రాదు. దాని మార్గం అంతా, దాని లక్షణం అంతా నాశనం చేసేదే దాని మార్గం అంతా. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుని మార్గం సరళమైనది, సాతాను మార్గము వంకర టింకర కలిగినటువంటి మార్గం, వంకరలు కలిగి ఉంటుంది, అపాయమే. హల్లెలూయా. అలాగనే చీకటి త్రోవ, చీకట్లో మనం ఏమవుతాం? నశించి పోతాం. రోగాలు రావచ్చు, ఇక మనకి ఈ లోకాన్ని కూడా వదిలిపెట్టే ఛాన్స్ కూడా ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మార్గంలో ఉండే ఆశీర్వాదాలు వేరు, దేవుని నుంచి దేవుని త్రోవలో తప్పుకున్న తర్వాత వచ్చే ఆశీర్వాదాలు వేరు. అందుకే రాతి నేలన ఉన్న విత్తనం నశించిపోయింది, చచ్చిపోయింది. అలాగనే త్రోవ పక్కలో ఉన్న విత్తనం చచ్చిపోయింది. అలాగనే ముళ్ళ కంపల మధ్య పెరిగినటువంటి విత్తనం కూడా ఏమైందంట? చచ్చిపోయింది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, నువ్వు తప్పిపోయే స్థితిలో ఉండదు ఎప్పుడు. నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు తప్పు ఒప్పుకోవాలి. ఏం చేయాలా? అందుకే దావీదు, ప్రభువా నీ ఎదుట నా పాపం నేను ఒప్పుకుంటున్నాను, నాలో చేదైన వేరు తొలగించు ప్రభువా అని ఒప్పుకున్నాడంట. కీర్తనలు 119, 176 చూస్తే ఏముందంటే, అక్కడ ఏముందమ్మా? చదవండి, త్వరగా ముగించుకుందాముగా. వాక్యం చదువుకొని ముగించుకుందాము. 119వ కీర్తన 176వ వాక్యము. 176 నేనే చదువుతానులేండి. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రె ఏం చేస్తుంది? గమ్యము తెలియక, దారి తెలియక, మార్గం తెలియక ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి ఏడోసారి మూలన దాచిపెట్టుకుంటుంది అది. హల్లెలూయా. ఎక్కడ దాచిపెట్టుకుంటుంది? ఏదో ఒక మూలను దాచిపెట్టుకొని దేనికి చిక్కుతుంది? మనం వెళ్ళినప్పుడు బెదురుగా ఉంటుంది. ఎక్కడన్నా ముళ్ళ కంపల మధ్యనో, చెట్ల సందుల మధ్యనో, లేకపోతే రాళ్ళ సందుల్లోనో, ఏడో ఒక చోటే అది ఎట్లుంటుందంట? భయముతో ఉంటుంది. మన మార్గం కూడా అంతే. మామూలుగా గొర్రెల వెంబడి వచ్చేసింటే, అది తప్పిపోకుండా గొర్రెల వెంబడి వచ్చేసింటే భయం వస్తుందా? కష్టం వస్తుందా? చీకట్లో ఉండే అవకాశం ఉందా? లేదు. హల్లెలూయా. అందుకే మనం ఒప్పుకోవాలంట. ఏం ఒప్పుకోవాలా? నీవు కన్నులతో చేసిన పాపం ఒప్పుకోవాలి, చేతులతో చేసిన పాపం ఒప్పుకోవాలి, నీ కాళ్ళ ద్వారా చేసిన పాపం ఒప్పుకోవాలి. ఒకవేళ శరీరంతో చేసినటువంటి మలినమైన పాపం ఉంటే దాన్ని కూడా ఒప్పుకోవాలి. నీ మాటల ద్వారా, నీ నోటి ద్వారా, నీ చూపు ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ హృదయము ద్వారా, నీ శరీరము ద్వారా, నీ శరీరంలో ప్రాణాత్మ జీవ శరీరంలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని కూడా ఏం చేయాలి? దేవుని ఎదుట ఒప్పుకుంటే. అందుకే దావీదు ఒప్పుకుంటున్నాడు, నేను ఏమంటా? నీ ఆజ్ఞలు విరచి తిరిగినా ప్రభువా నన్ను క్షమించి తిరిగి నీ త్రోవలోకి నన్ను నడిపించు. హల్లెలూయా. అందుకే చూడండి, మన పాదము పాపానికి దూరంగా పోవాలంట. మన పాదం ఎక్కడ పోవాలి? పాపానికి దూరంగా పోవాలి. మన హృదయాన్ని ఏం చేసుకోవాలంట? భద్రపరచుకోవాలి. ఇది తప్పు, ఇది ఆలోచించకూడదు, ఇలా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదని మనం మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? మనము భద్రపరచుకోవాలి. మనసు చెప్పినట్టు శరీరం అంతా వింటారు తెలుసా? పాపంలో ఎట్ట పడిపోతాం తెలుసా? మనసు చెప్తేనే పాపంలో పడిపోతాం. కన్నులు చెప్పింటే వెంటనే, కన్నులు చెప్తేనే హృదయం వింటుంది, హృదయం మీద ఏం చేస్తుంది? శరీరాన్ని ప్రేరేపించి పాపంలోకి నెట్టేస్తుందంట. హల్లెలూయా. అందుకే నీ మనసును కూడా నువ్వు భద్రపరచుకోవాలి. ఒకవేళ కన్నులు చెప్తాయి, ఇది చేద్దాము, మనసు ఏం చెప్పాలా? ఇది మంచిది కాదు, దేవునికి విరుద్ధమైంది, దీన్ని మనం చేయకూడదని భద్రపరచుకోవాలంట. హల్లెలూయా. అలాగనే త్రోవ చూపమని అడగల. నాకు తెలీదు ప్రభువా, నిజంగా నాకు తెలియదు, ఈ పాపం నుంచి ఎలా విడుదల పొందాలో నాకు తెలియదు, నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా అని మనము దేవుని ఎదుట ఏం చేయాలి? మనము అడగాల. నాకు దారి చూపించు ప్రభువా అంటే ఖచ్చితంగా దారి చూపిస్తాడు. అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏవైనా కానీ నువ్వు అడిగితే దేవుడు నీకు దారిని ఖచ్చితంగా, త్రోవను ఖచ్చితంగా చూపిస్తాడు. హల్లెలూయా.
అలాగనే నీ మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా ఈ వంకర టింకర కలిగిన మార్గాన్ని అంతా కూడా సరళముగా మారుస్తాడు. హల్లెలూయా. వంకర త్రోవల్ని ఏం చేస్తాడంటే చక్కపరుస్తాడు. అందుకే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వంకర టింకర మార్గాలు తీసేసి సరళమైన మార్గాలను ఏర్పరిచినట్లు క్రీస్తు కూడా మన మార్గాలను ఏం చేస్తాడంట, చెడు పాపము ఈ చెడు మార్గాలన్నింటినీ కూడా దేవుడు విడిపించి మంచి మార్గములో మనములను నడిపిస్తాడు. అలాగనే ఆయన సన్నిధికి నడిపిస్తాడు. ఎక్కడికి? ఆయన సన్నిధిలో ఏముంది చెప్పండి ఇప్పుడు చివరిగా? ఏమేమి ఉన్నాయంట? అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందరూ బయట వెళ్ళి ఎతుకుతారు కానీ అక్కడ దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? దేవుని సన్నిధిలో దొరుకుతాయంట. హల్లెలూయా. అందుకే త్రోవ విడిచి మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. ఇదే మార్గము, సరళమైన మార్గము, సత్యమైన మార్గము, నీతి అయినటువంటి మార్గం, జీవమైన మార్గములో మనము నడుచుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది. నిన్న ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం కదా. 80 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. సత్యం ఏం చేసిందంట? సత్యం ఏం చేసింది? మనల్ని స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందంట. హల్లెలూయా. సత్యమే స్వాతంత్రాన్ని ఇచ్చింది, అంతే తప్ప ఇక దేని వలన స్వాతంత్రం అనేది రాలే. విచిత్రం చెప్తా చూడండి. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948వ సంవత్సరంలో యెరూషలేముకు స్వాతంత్రం వచ్చిందంట. ఎప్పుడు? దేవుడు మనకు ముందు ఇచ్చాడా వాళ్ళకు ముందు ఇచ్చాడా? మనకే ముందు ఇచ్చినాడు. యెరూషలేముకు 1948వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి 1947వ సంవత్సరంలో వచ్చింది. హల్లెలూయా. అక్కడ బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళే. అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ కూడా ఇంగ్లాండే వాళ్ళే ఉన్నారు. కానీ దేవుడు మన పట్ల ప్రణాళిక చూడండి, మన పట్ల దయ చూడండి, మన పట్ల ఉన్నటువంటి కరుణ చూడండి. మనకు ముందు స్వాతంత్రం ఇచ్చి తర్వాత యెరూషలేముకు స్వాతంత్రం ఇచ్చినాడు. హల్లెలూయా. అందుకే ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ నిజమైన స్వాతంత్రం ఉంటుందంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆత్మ ఉన్న దేశం కాబట్టే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. గాంధీజీ అహింస మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఏం జరిగింది? స్వాతంత్రం లభించింది. అహింస మార్గం ఏది? బైబిల్లో ఏముంది? నీ కుడి చెంప మీద కొడితే ఏం చెంప చూపించాలంట? ఎడం చెంప మీద చూపించమని చెప్పాడు. చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు వినద్దు. ఈ 3 లక్షణాలు. హల్లెలూయా. కాబట్టి దేవుడే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అందరికీ కూడా మరొకసారి భారతదేశ 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాము. చెప్పిన వాక్యము కొరకు మన మధ్యలో ఉన్నటువంటి